నమస్తే అండి. నేను మున్నార్ కంపెనీ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఈస్ట్ గోదావరి పనిచేస్తానండి. నా పేరు దిలీప్ అండి. మీ పేరు ఊరి పేరు చెప్పండి సార్. నా పేరు సంగన కృష్ణ అండి. మాది వలసపాకలండి. ఓకే అండి. ఈ బయోడి నేను తెచ్చి వేసానండి పొలానికి ఎరువు కింద వేస్తే మూడది చక్కగా కుళ్ళిపోయి భూమి కూడా గుల్లతానం వచ్చి సాపుగా తయారైపోయిందండి. ఓకే అండి. మూడంతా బాగా మూడు కూడా కుళ్ళిపోయిందండి. ఒకసారి మాకు చూపిస్తారా ఎలా ఉందో? చూపిస్తున్నానండి. ఇదిగోనండి సార్, ఇదిగోనండి ఏమీ లేదు, పెంటలా తయారైపోయిందండి ఎరువు. నేల కూడా చాలా చక్కగా ఏదో పెంటలాగా చదురుకున్నదండి నేల, తిప్పలు లేకుండా మాకు రిజల్ట్ కనిపించిందండి మరి. ఓకే అండి. అయితే మనకి బయోడి వేసుకోవడం వల్ల అండి నేల అంతా గుల్లబారుతుందండి, అలాగే మూడేదైతే కుళ్ళుతుందండి. అవునండి. దీనివల్ల ఏంటంటే ఈ మూడంతా కుళ్ళి మళ్ళీ మన చేనులోకి ఎరువు కింద కలిసిపోద్దండి. అవునండి. దానివల్ల మన చేరుకి సత్తువు పెరుగుతుందండి. అదేనండి. అలాగే మనకి ఇప్పుడు మూడు సరిగ్గా కొల్లకపోతే ఏమవుద్దండి? మూన కూడా దెబ్బతిన్నది, చచ్చిపోయే అవకాశం ఉంటుంది అంటండి. ఒట్టిగడ్డి గడ్డిలా ఉంటేనే. అవునండి. అది పెంట అయిపోతేనే అది మళ్ళీ మూనకి ఆహారం ఇచ్చి అవునండి బాగుంటుందని నాకు చెప్తే నేను కరెక్ట్గా 2 ఎకరాలకి తెచ్చి 2 ప్యాకెట్లు వేసానండి. భూమి అయితే మొట్టికి మరి చాలా చక్కగా తయారైందండి. ఓకే ఓకే అండి. నచ్చింది సార్ అయితే ప్రోడక్ట్ నచ్చిందండి. మరి మీ ఊర్లో ఎంతమందికి చెప్పారండి? నేను చెప్పానండి. వేస్తారండి? అయితే వేస్తారండి. ఓకే అండి. ఈ నీరు చక్కగా నడిచినప్పుడు మేము మాట చెప్తాం, చాలా మంది మీరు ఇది వేస్తున్నాం రాని దాన్ని బట్టి మీకు పంపిస్తామని చెప్తానండి. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.